గత కొన్ని సంవత్సరాలలోనే భారతదేశంలో అనేక ప్రాణాలు కోల్పోయారు. అది ఫ్యాక్టరీలో జరిగే హై వోల్టేజ్ ప్రమాదాల వలన కాదు, మనలో చాలా మంది పట్టించుకొని ఒక విషయం వలన జరిగింది: సరైన ఎర్తింగ్ లేకపోవడం. నేను ప్రకాష్, మీరు చూస్తున్నారు మిస్టర్ అండర్టేకర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు సరైన ఎర్తింగ్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తాను. ఎందుకంటే ఎర్తింగ్ లేకపోతే ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. సరైన ఎర్తింగ్ చేస్తే మీ ప్రాణాలు కాపాడగలదు. ప్రాణాలు తీసే ఎలక్ట్రికల్ షాకుల నుంచి పరికరాలను ఫాల్ట్ సమయంలో రక్షించడం వరకు ఎర్తింగ్ అనేది మీ ఎలక్ట్రికల్ సిస్టమ్కు కనిపించని రక్షణ కవచంగా ఉంటుంది. ఇన్స్టాలేషన్లోకి వెళ్లే ముందు ఎర్తింగ్లో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసుకోవడం ముఖ్యం. ప్రతి పద్ధతిలో వేరువేరు మెటీరియల్స్ వాడతారు మరియు అది ఎక్కడ ఉపయోగించబడుతుందో దాని ఆధారంగా ఎంపిక చేస్తారు. ఒక్కోటిగా చూద్దాం. మొదటిది కెమికల్ ఎర్తింగ్. ఇందులో మనం కెమికల్ ఎలక్ట్రోడ్ వాడతాం మరియు కెమికల్ కాంపౌండ్ వాడతాం. ఈ కెమికల్ కాంపౌండ్ని ఎలక్ట్రోడ్ చుట్టూ నింపుతాం. ఈ కెమికల్ కాంపౌండ్ లో రెసిస్టెన్స్ని కలిగి ఉంచుతుంది. ఈ ఎర్తింగ్ పొడి నేలలో మరియు ఇండస్ట్రీలు, డేటా సెంటర్లు, సెన్సిటివ్ ఎలక్ట్రానిక్స్లో వాడతారు. రెండవది పైప్ ఎర్తింగ్. ఇందులో మనం గాల్వనైజ్డ్ ఐరన్ పైప్ మరియు బొగ్గు, ఉప్పు మరియు ఇసుక వాడతాం. వీటిని లో రెసిస్టెన్స్ కోసం వాడతారు. వీటిని పైపు చుట్టూ గుంతలో నింపుతారు. దీనిని చిన్న ఇళ్లలో మరియు చిన్న భవనాలలో వాడతారు. ఇది తక్కువ ఖర్చుతో సులభంగా ఇన్స్టాల్ చేయవచ్చు. మూడవది రాడ్ ఎర్తింగ్. కాపర్ లేదా జిఏ రాడ్ను నేలలోకి పెడతారు. లో రెసిస్టెన్స్ కోసం పైప్ ఎర్తింగ్లో వాడిన బొగ్గు, ఉప్పు వాడతారు. ఇది తాత్కాలిక స్థలంలో వాడతారు మరియు టెలికాం టవర్లలో వాడతారు, ఎందుకంటే తక్కువ సమయంలో ఇన్స్టాల్ చేయవచ్చు. నాలుగవది ప్లేట్ ఎర్తింగ్. ఇది కూడా రాడ్ పైపు ఎర్తింగ్ లాగానే, కాకపోతే పైప్ చివరన ఒక స్క్వేర్ కాపర్ ప్లేట్ని ఫిక్స్ చేస్తారు. లో రెసిస్టెన్స్ కోసం బొగ్గు వాడతారు. ఇది పెద్ద భవనాలకు, ఫ్యాక్టరీలకు, హెవీ ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్ కోసం వాడతారు, ఎందుకంటే ఇందులో సేఫ్టీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం కెమికల్ ఎర్తింగ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి చూద్దాం. ఈ కెమికల్ ఎర్తింగ్ ఇన్స్టాలేషన్లో మనం 3 అడుగుల ఎలక్ట్రోడ్ని వాడుతున్నాం. దానికోసం మనం 10 అంగుళాల వ్యాసం అంటే డయామీటర్ మరియు 3 అడుగుల గుంత తవ్వుకున్నాం. ఆ గుంటలో మనం తీసుకున్న ఎలక్ట్రోడ్ని మధ్యలో పెట్టాలి. తర్వాత మనం తీసుకున్న కెమికల్ కాంపౌండ్ని లేయర్స్గా గుంత చుట్టూ పోసుకోవాలి. ఒక్కో లేయర్ 3 నుంచి 6 అంగుళాలుగా పోసుకోవాలి. ప్రతి లేయర్ తర్వాత నీళ్ళని చల్లుకోవాలి. అది కాంపౌండ్ని తేమగా ఉంచుతుంది మరియు గాలిని తీసేస్తుంది. అలా గుంత మొత్తం నింపాలి. ఈ కెమికల్ కాంపౌండ్ ఎప్పుడూ లో రెసిస్టెన్స్ కలిగి ఉంచుతుంది, ఏ కాలంలో అయినా. ఇందులో వాడిన 3 అడుగుల కెమికల్ రాడ్కి 50 కేజీల కెమికల్ కాంపౌండ్ కావాలి. మనం 25 కేజీలు మాత్రమే వాడాం, కానీ పక్కా 50 కేజీలు వాడాలి. ఎలక్ట్రోడ్ మొత్తం కాంపౌండ్తో నిండాలి. అప్పుడే ఏ కాలంలో అయినా ఎర్తింగ్ లో రెసిస్టెన్స్ని కలిగి ఉంటుంది.
ఇది పనిచేస్తుందా లేదా అని తెలుసుకోవడానికి మనం దీనిని న్యూట్రల్గా టెస్ట్ చేసాం. దీనికోసం ఒక బల్బు మరియు హోల్డర్ తీసుకొని దానికి ఫేస్ని స్విచ్ బోర్డ్లో నుంచి తీసుకొని న్యూట్రల్గా ఈ ఎర్తింగ్ వైర్ని కనెక్ట్ చేసాం. ఇలా చేశాక బల్బు వెలగడం మనం చూడవచ్చు. ఇంతకుముందు మన కంప్యూటర్కి ఎర్తింగ్ వచ్చేది, అంటే పీసీ వెనక పట్టుకుంటే షాకు వచ్చేది. అది టెస్టర్లో గమనించాము. ఎప్పుడైతే మనం ఎర్త్ వైర్ని పీసీ స్విచ్ బోర్డులో కనెక్ట్ చేసామో మన పీసీకి ఎర్తింగ్ లీకేజ్ అవ్వటం ఆగిపోయింది. చూడండి, చూసారుగా ఎర్తింగ్ వాడటం వలన మన ఎలక్ట్రికల్ వస్తువులకు మరియు మన ప్రాణాలకు ఎంత రక్షణ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.